అండి ప్రదర్శన గారు. హాయ్ అన్న. ఇది జనసేన టీడీపీ కలిసి యాడ్ వదిలారు కదా? అవును, రిలీజ్ చేశారు. అది ఎలా అనిపించింది మీకు? ఎలా అనిపించిందంటే ప్రజల్లో ఒక భావం వచ్చేసింది, అందరికీ కూడా తెలుసుకున్నారు. ఎందుకంటే ఎవరి దగ్గరికి వెళ్ళి మైక్ పెట్టినా సరే ఒక ఛాన్సు అన్నారు. ఆ ఒక్క ఛాన్స్ ఇచ్చాము, ఇప్పుడు ఏం చేశాడు, ఆ ఒక్క ఛాన్స్ ఇస్తే మమ్మల్ని ఏం చేశాడు, మా కొడుకులనేమో రైతు చేసుకునే వాళ్ళని దుబాయ్ పంపించిండు, మందేమో ఆపుతా అన్నాడు, కొత్త బ్రాండ్లు తీసుకొచ్చారు, ఆ బ్రాండ్లో పురుగుల మందు ఆ మందు కలుపుకొని చనిపోయారు. ఇప్పుడు ఇంటికి ఉన్నది ఒక ఆమెని, ముసలామి, ఆ ముసలామి దగ్గరికి వచ్చి మళ్ళీ ఓటు అడుగుతున్నారు. ఆమె పక్కాగా చెప్పింది, ఏమని చెప్పింది, నా ఓటు జనసేనకే అని. దాన్ని బట్టి అర్థమవుతుందిగా ప్రజల్లో ఏ రకంగా నమ్మకం పోగొట్టుకున్నాడో. సో ఈసారి రాడు అన్నది పక్కాగా తెలిసిపోతుంది. మద్యపాన నిషేధం చేస్తా అని చెప్పి చేయలేదు, దాని గురించేనా ఇప్పుడు? మరి అంతే కదా, చేస్తానన్నప్పుడు చేయాలి, చేయలేదు అంటే దాన్ని బట్టి ఇన్కమ్ వస్తుంది కదా ఆయనకి. సో అందువల్ల చేయలేదు. ఇన్కమ్ వచ్చినప్పుడు ఎందుకు చేస్తాడు, చేయడు కదా. అది మనకు తెలిసిన ఒక పర్సన్ ఇంతకుముందు రీసెంట్గా యూట్యూబ్ రివ్యూ ఒకటి తీసుకున్నాం, మనం ఇంటర్వ్యూ ఒకటి తీసుకున్నాం. ఓకే. నెల్లూరులో ఇసుకకి మంచి పేరు అన్నారు, బాగా ఇసుకదంతా బాగా జరిగింది అన్నారు. దీనిపైన ఒపీనియన్? ఇసుకదంతా జరుగుతుంటే ఇసుక మాఫియా కూడా జరిగింది, మనం చాలా పేపర్లో చదివాం, అదే తర్వాత మీడియా మిత్రుల ద్వారా యూట్యూబర్లో అందులో కూడా చూసాము. కానీ ఇదంతా కూడా, ఈ డబ్బు అంతా కూడా ఎవరి అకౌంట్లోకి వెళ్తుంది ఎవరికైనా తెలుసా? తెలీదు. ఎంతవరకు మళ్ళీ రాష్ట్రం అప్పు చేయటమే జరుగుతుంది. మొన్న చూసుకుంటే ఆ 3 తాకట్టు పెట్టిండు. అంటే మన రాష్ట్రంలో ఒక ఉన్న అమౌంట్ ఎక్కడ ఉండదు ఆల్మోస్ట్, కానీ మనమే నష్టపోతున్నాం. అంటే ఈ డబ్బు అంతా ఎక్కడ పోతుంది, ఎవరెవరి అకౌంట్లోకి వెళ్తుంది, దానికి ఎవడో అడగడు, ఏ లెక్క అడగడు. ఏమైనా మాట్లాడితే గూగుల్ తల్లి ఇలా కొడితే అలా చెప్పేస్తుంది అంటారు. ఏది మరి చెప్పట్లేదే, ఎవరో మాట్లాడరా దీని మీద. ఏమనంటే టీవీ 9లో కూర్చోవా, అక్కడ కూర్చోవా, ఇక్కడ కూర్చోవా, ఫోన్ల ద్వారా మాట్లాడతారు. మరి వీటి గురించి ఎవడో మాట్లాడే, ఏం పట్టించుకోడే. అవి ఎవడన్నా మాట్లాడితే వాళ్ళని చంపేయడం, భార్య చంపేస్తున్నారు. అది ఎందుకు అలా చేస్తున్నారు అంటే నిజాలని బయటికి తేకూడదా, జనాలకి తెలపకూడదా, ఇలాగే కమ్ముచ్చేసి మళ్ళీ గెలుద్దాం, మళ్ళీ ముంచేద్దాం, ఇంకేం చేద్దామని జనాల్ని, రాష్ట్రాన్ని అసలు ఇంకేం చేద్దామని మీరు అది జనాల కింద కామెంట్ పెట్టేవాళ్ళే చూసుకుంటారు. అది అంటే ఇప్పుడు రాష్ట్రానికి ఇప్పుడు మిగులు బడ్జెట్ అనేది లేదు కాబట్టి తాగడ పెట్టుకుంటున్నాడు, చేసినవని మళ్ళీ తాగడ పెడుతుండు. మరి ఈసారి వస్తే డెవలప్మెంట్ అనేది చేస్తాం. ఇంకా డెవలప్మెంట్ అసలు జనాల్లో ముందు నమ్మకం పోయిందన్న. ఒక నమ్మకం అన్నది, ఒక మనిషి మీద నమ్మకం అన్నది ఒకసారి వస్తుంది. ఆ నమ్మకం పోయిందనుకో, నువ్వు బంగారు కొండ తీసుకొచ్చి ముందు పెట్టినా సరే ఇంకా నమ్మకం రాదు. ఎందుకంటే నేను గెలవడానికి మాత్రమే తీసుకొచ్చి ఆ కొండ నా ముందు పెట్టాడేమో అనుకుంటారు, ఇక తెలిసిపోద్ది ఇక జనాలకి. అది ఓకే. రీసెంట్గా కొంతమంది మీద దాడులు చేపిస్తున్నారు, టీడీపీ వాళ్ళ మీద, జనసేన వాళ్ళ మీద. దీనిపైన మీరేమన్నా? దాడులు చేపిస్తున్నారు అంటే అది ఏ పక్క నుంచి ఎవరు చేస్తున్నారని పక్క క్లారిటీ అయితే లేదు, దాని గురించి మనం మాట్లాడకూడదు. చేస్తున్నారు అంటే ఇప్పుడు ఏ మనిషి మీద వచ్చి దాడి చేసినా సరే పలానా పార్టీ వాళ్ళు దాడి చేశారని చెప్తున్నారు. అంతేగాని మనం వెళ్ళి చూసింది లేదు, ఏమీ లేదు, మాటే కదా వదిలేస్తారు అంతే. దాని గురించి మనం మాట్లాడకూడదు, ఎందుకంటే దాని గురించి పక్కాగా మనకు తెలియదు కాబట్టి మనం మాట్లాడకూడదు. అది రీసెంట్గా చంద్రబాబు నాయుడు తోటి పవన్ కళ్యాణ్ అమిత్ షా గారు భేటీ అయ్యారు. సో కొన్ని ఎంపీ సీట్లు పక్కా గెలవాలని చెప్పేసి, దీనిపైన ప్రత్యేక వ్యూహం ఏమైనా ఉందా? ఏం లేదు, అంటే తీసుకుంటాం మంచిదే కాబట్టి తీసుకుంటున్నారు అంతే. జనాలకి ఎవరు వచ్చినా ఏది చేసినా సరే మంచి జరగాలబ్బా అంతే. ఎవరు సీఎం అయినా మాకు పర్లా, ప్రభుత్వానికి నష్టం లేకుండా ప్రజలు అందరూ హ్యాపీగా ఉండే ప్రభుత్వం రావాలి. అది ఏ ప్రభుత్వం రావాలో కామెంట్లో చెప్పండి మీరు. అది అయితే ఇప్పుడున్న సిచ్యువేషన్లో చంద్రబాబు నాయుడు కూడా కొన్ని మేనిఫెస్టో కింద కొన్ని పెడుతున్నారు పథకాలు, అవన్నీ నిజంగా ప్రజలకు చేరుతాయా? చంద్రబాబు గారు చెప్పారంటే 100% అవుతాయి. ఎందుకంటే ఆయన మాటే వేదం. ఆయన ఆలోచనకి ఫిదా ఎవరైనా సరే. అది ఫైనల్గా 2024 ఏపీ ఎలక్షన్స్లో సీఎం ఎవరు కావాలి? చంద్రబాబు నాయుడు గారు. చెప్పేదేం లే, నువ్వు 100 సార్లు నా ముందు మైకి పెట్టినా దట్ ఈస్ చంద్రబాబు నాయుడు గారు సీఎం అంతే. థ్యాంక్ యూ.